listeners, this is Awesome Aparna and welcome to Mind and You. ఈ రోజు మన మైండ్ అండ్ యూలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధురిమ గారు. 26 సంవత్సరాలుగా హ్యూమన్ బిహేవియరల్ సైన్సెస్లో రీసెర్చ్ చేస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ సైకాలజిస్ట్ అండ్ అలాగే లైఫ్ కోచ్. సో ఈ రోజు కూడా మనకు తెలియని మరిన్ని టాపిక్స్ మాట్లాడటానికి మనకి ఎదురుగా ఉన్నారు కాబట్టి సో ఆవిడని అడిగి అసలు అమ్మాయిలు అబ్బాయిలు టాపిక్లో మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ కదా, బోల్డ్ అని విషయాలు తెలుసుకోవాలని అవన్నీ అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మధురిమ గారు మన వీడియోస్ చూసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా పెడుతూ ఉన్నారు. అయితే మనకి ఒకళ్ళు అడిగారు అనమాట, ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఏదైనా విషయంలో మనస్పర్ధలు వచ్చిన ఒక విషయంలో కోపం వస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సడన్గా కామ్గా అయిపోయి మాట్లాడడం మానేస్తారు. సో దానిని సైలెంట్ ట్రీట్మెంట్ అంటారు. అసలు సైలెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అలా చేస్తే ఎదుటి మనిషికి చాలా బాధగా ఉంటుంది, అది కరెక్టేనా? అది యాక్చువల్లీ ఏంటంటే అండి, మెన్ అండ్ ఉమెన్ లైక్ చిన్నప్పటి నుంచి కూడా ప్రాసెస్ ఓరియంటెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటారు. అది డిఫరెన్సెస్ ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ సైకాలజీలో మీరు ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉండే ఫ్యామిలీని చూస్తే అబ్జర్వ్ చేస్తే, ఎనీ పేరెంట్ వాళ్ళకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక అమ్మాయిని ఒకవేళ పేరెంట్స్ అడిగితే ఎలా ఉంది ఈరోజు స్కూల్, ఎలా ఉంది క్లాస్, ఎట్లా ఉంది అని అంటే మొత్తము మా మేడం ఇంగ్లీష్ టీచర్ పింక్ బొట్టు పెట్టుకుంది, పింక్ శారీ అక్కడి నుంచి చెప్తుంది అమ్మాయి. అండ్ దాన్ని ప్రాసెస్ ఓరియంటెడ్ అంటాం సైకాలజీలో. అంటే అన్ని చిన్నది అడిగితే కూడా ప్రతి ఒక్కటి చెప్పడాన్ని. అవును. అదే అబ్బాయిని స్కూల్ నుంచి వచ్చినాక ఎలా ఉంది ఈరోజు స్కూల్ అంటే చెప్పులు ఇలా ఒకటి వదిలేస్తూ బ్యాగ్ అక్కడ పడేస్తూ బాగుంది, గుడ్, ఒక చిన్న వర్డ్ చెప్తాడు గుడ్ అనేసి. అంటే అది చెప్తే ఇంకా ఫుల్ చెప్పినట్లు అనుకుంటారు వాళ్ళు. నిజమే, రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అవును. ఏది అబ్బాయిలు కూడా ఏదైనా ఒక విషయం ఒక వన్ వర్డ్ లో ఒక లైన్ లో కంప్లీట్ చేస్తారు, అమ్మాయిలేమో పారాగ్రాఫ్ లాగా పేజీలు గంటలు చెప్తూనే ఉంటారు. సో ఫర్ అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకు హ్యాపీనెస్ ఉంటుంది. మనం అడిగితే డైరెక్ట్ ఆ లైన్ ఒక్కటే చెప్పరు అమ్మాయిలు. సో మొత్తం అంతా ప్రాసెస్ చెప్తారు జరిగినదంతా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా ఆర్గ్యుమెంట్, డిస్కషన్, లేదంటే డిసగ్రీ ఏదైనా చేసినప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఆర్ హస్బెండ్ వైఫ్ మధ్యలో, అప్పుడు ఆ టైంలో అగ్రెసివ్నెస్ వస్తుంది చెప్పేటప్పుడు. వినకపోతే కూడా అమ్మాయిలు చెప్తున్నప్పుడు అబ్బాయిలు వినకపోయినా వస్తుంది, హస్బెండ్ వినకపోయినా. ఇలాంటప్పుడు జరుగుతుంది మీరు చెప్పిన సిచ్యువేషన్. సో అప్పుడు వాళ్ళు సైలెన్స్ దీంట్లో చేస్తారు. సో దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే సైకాలజీ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. మెన్ అనే వాళ్ళకి ఎప్పుడు కూడా దేంట్లోనన్నా రిలేషన్షిప్లో కానీ, మాట్లాడే దాంట్లో కానీ, ఈవెన్ సెక్స్లో కూడా వాళ్ళకి, ఈవెన్ లవ్ మేకింగ్లో కూడా ఫర్ దెమ్ రిజల్ట్ అనేది ఇంపార్టెంట్. అదే ఉమెన్కి ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. సో ఇది డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో, మెన్ అండ్ ఉమెన్కి. సో మెన్కి బేసిక్లీ రిజల్ట్ అనేది ఇంపార్టెంట్ దేంట్లోనన్నా కూడా. మాటల్లో కూడా చాలామంది అంటుంటారు నువ్వు ఫైనల్ బాటమ్ లైన్ చెప్పు అని, కన్క్లూషన్ చెప్పేసి అంటారు చాలామంది. ఓపిక తక్కువ ఉండి వినేవాళ్ళు, అసలు ఊరికే వాళ్ళకి ఏదైనా వేరే దానిలో మైండ్ పెట్టుకున్నప్పుడు నువ్వు నాకేం చెప్పాలనుకుంటావు బాటమ్ లైన్ చెప్పు అంటారు. కానీ ఉమెన్కి అక్కడ అలా చెప్తేనే కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, వాళ్ళకి ట్రిగర్ అవుతుంది యాంగర్ అప్పుడే. సో అప్పుడు వాళ్ళకి ఏమంటే వాళ్ళు చెప్పేది ఏదైనా ప్రాసెస్గా మొత్తం చెప్తారు వాళ్ళు జరిగింది అన్ని విషయాలు. ఇప్పుడు మార్నింగ్ ఒకవేళ ఇంటికి వచ్చినాక హస్బెండ్ వర్క్ నుంచి ఎలా ఉన్నింది నీ డే అని అడిగితే, వైఫ్ మార్నింగ్ హస్బెండ్ వెళ్ళినప్పటి నుంచి ఎవరు వచ్చారో, మిల్క్ వాడు వచ్చాడు అక్కడి నుంచి చెప్తుంది ఈవినింగ్ వరకు. అలా ఉంటుంది ప్రాసెస్. దాన్ని కూడా ప్రాసెస్ అంటాం. సో మరి మామూలుగా భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, ఎవరైనా సరే ఒక ఇద్దరు మనుషుల బంధంలో కోపం వచ్చినప్పుడు కామ్గా మాట్లాడటం మానేయటం అనేది చాలా కామన్గా జరిగేది కదా. మరి దానిని ఒక పెద్ద తప్పుగా, అంటే అది నిజంగా తప్ప? అంటే కోపం వచ్చినప్పుడు మాట్లాడడం మానేయటం వల్ల రిలేషన్షిప్లో జరిగే అనర్థాలు ఏంటి? చాలామంది వైఫ్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా ఆయన ఏదున్నా సరే డిస్కస్ చేయరు, కామ్ అయిపోతారు, 2-3 రోజులు మాట్లాడరు, నేనే వెళ్ళి సారీ చెప్తాను అని అంటూ ఉంటారు కదా. దానిలో డిఫరెంట్ వే ఉంటుందండి సైన్స్ ఆఫ్ ఎమోషన్స్లో. మెన్కి ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను ప్రాసెస్ అండ్ రిజల్ట్ చెప్పాను కదా. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ టైంలో ఏదైనా అగ్రెసివ్నెస్గా మాట్లాడతాము, లేదంటే ఏదైనా ఎక్కువ చెప్పేస్తాము, ఇంకేదైనా అనకూడదు అనేస్తాము అని సడన్గా సైలెన్స్ మెయింటైన్ చేస్తారు మెన్. మెయిన్లీ ఎస్పెషలీ ఇప్పుడు ఉమెన్ చాలామంది ఎందుకు చెప్తున్నారంటే బికాస్ మెన్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు ఆ టైంలో. అంటే వాళ్ళకు ఆ ఇష్యూ గురించి టూ మచ్ ఆఫ్ డిస్కషన్ చేయడం ఇష్టం ఉండదు.
అది ఏమైనా ఆ ఇష్యూ కాకుండా ఇంకా వేరేది ఏదైనా మాట్లాడతామేమో అనేసి ఒకటి, అలా సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. సో కొంచెం ఏంటంటే ఇంకొకటి ఆ టైంలో కొంచెం అవాయిడ్ చేసేస్తుంది అది మాట్లాడకుండా. అవును. సో వాళ్ళకు బ్రెయిన్లో చాలా రకరకాలు వెళ్తుంటాయి ప్రాసెస్ వాళ్ళ మైండ్లో. సో అప్పుడు సైలెన్స్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు కానీ చెప్పడం కానీ అవుతుంది. అందుకే 2-3 days అలా, ఇంకొకసారి కొన్నిసార్లు అలా మెయింటైన్ చేసి తర్వాత డిస్కస్ చేస్తారు. కొంతమంది డిస్కస్ చేయరు. ఎందుకు అని అంటే సమ్ టైమ్స్ ఉమెన్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ అదే టాపిక్ పైన నాగింగ్ చేస్తారు కొంతమంది. ఒక టాపిక్నే అది ఎండ్ అయ్యే వరకు మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలేసి నెక్స్ట్ రోజు మాట్లాడచ్చు, రేపు మాట్లాడచ్చు, తర్వాత మాట్లాడచ్చు. దాన్నే సైన్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎమోషనల్ మాస్టరీ అంటాం. అంటే ఆ ఎమోషనల్ మాస్టరీ అర్థం చేసుకోవాలి. ఆ టైంలో ఇష్యూ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఆ టైంలో ఇద్దరు కూడా భార్యాభర్తలు అర్థం చేసుకోవాల్సింది ఇన్ దిస్ వే ఆఫ్ ఎమోషన్స్. అంటే అంత యాంగర్లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడకూడదు, లేదంటే అప్పుడు వామిట్ చేస్తారు ఎమోషన్స్. వాళ్ళు అనకూడని కూడా అంటారు ఒకరొకరికి. అంటే రెస్పెక్ట్ చేయకుండా ఉండడం అని కాదు, ఆ టైంలో అంటారు. ఆ కోపంలో కూడా ఇన్ దిస్ వే ఆఫ్ ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ పని చేయదు. అవును. సో అందుకనే ఆ టైంలో యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ నేను కూడా చెప్తాను, కొంచెం అట్లీస్ట్ కొన్ని అవర్స్ సైలెన్స్ పెట్టుకొని, మీకు మూడ్ మంచిగా ఉంది అప్పుడు షిఫ్ట్ కావాలి. మైండ్ సెట్ మనకు కొంచెం షిఫ్ట్ చేసుకోవాలి. లైక్ ఫిజియాలజీ చేంజ్ అవుతుంది. సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయొచ్చు, ఒక మూవీ వాచ్ చేయొచ్చు, లేదంటే ఈ టాపిక్ని కొంచెం పాజ్ ఇచ్చేసి కొంచెం సేపు పాజ్ ఇచ్చేసి మూవీస్ చూడొచ్చు, లేదంటే మ్యూజిక్ వినొచ్చు, లేదంటే అలాగ పార్క్ వెళ్ళొచ్చు, నేచర్తో ఉండొచ్చు కొంతసేపు. ఇంకేదన్నా సమ్ హ్యూమర్వి చూడొచ్చు, ఏదైనా కపిల్ శర్మ షోస్ చూడొచ్చు, ఇంకేదైనా సమ్ షిఫ్ట్ ఇన్ ద మైండ్ సెట్ అండ్ మెంటలీ మారితే ఆటోమేటిక్లీ ఫిజియాలజీ మారుతుంది. వాళ్ళకు ఆ స్టేట్ మారితే దే ఫీల్ గుడ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్. ఇఫ్ రిక్వైర్డ్ మళ్ళీ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ రోజు. కానీ అమ్మాయిలకు అలా ఉండదు కదా మధురిమ గారు. ఒక టాపిక్ ఏదైనా బాధ పెడితే వాళ్ళు అలా ఎందుకు చేశారు, నాదేం తప్పుంది, ఇలా మైండ్లో మనసులో వాళ్ళు ఎమోషనల్గా ఇంకా చాలా విపరీతంగా వల్నరబుల్గా అయిపోతారు. ఆ టైంలోనే నిలదీయాలి, అడిగేయాలి, కడిగేయాలి అనే ఎమోషన్లో ఉంటారు కదా. ఏది చేసినా కూడా మనసు, మెదడు, ఆలోచనలు అన్నీ ఆ టాపిక్ మీదే ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది క్యాజువల్గా భార్యాభర్తల మధ్య జరిగేది ఏంటంటే, ఆ అమ్మాయి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళేమో హ్యాపీగా అబ్బాయిలు టీవీ చూస్తూ కూర్చోవడం, ఇంకేదో పని చేస్తూ ఉంటారు. వీళ్ళకి అది చూసి ఇంకా ఒళ్ళు మండుతుంది, నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే ఆయనకు అసలు ఏం పట్టట్లేదు. ఈ కంప్లైంట్ కూడా చాలా ఉంటుంది. సో ఎందుకు అని అంటే, మామూలుగా లేడీస్ అలా అనుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటారంటే, సో ఇప్పుడు టీవీ చూస్తున్నారండి, టీవీ చూడడం లేదు అబ్బాయిలు. దానిలో సైన్స్ ఏంటి అంటే, వాళ్ళు జస్ట్ దానిలోనే షిఫ్ట్ చేస్తున్నారు మైండ్లో. ఆ కోపము, ఆ దానిలో చెప్పలేని తనము, అంటే ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసుకోలేని తనము, ఆ ఎమోషన్స్ చెప్పలేకపోవడము, ఎలా చెప్పాలో తెలియకపోవడము, దీనివల్ల ఊరికే రిమోట్ పట్టుకుంటారు. ఇఫ్ అమ్మాయిలు కూడా కావాలని అబ్జర్వ్ చేస్తే ఇంటెలెక్చువల్లీ ఏమవుతుందంటే, వాళ్ళు ఊరికే రిమోట్ మారుస్తూ ఉంటారు. ఏ దానిలో ఒక ఛానల్ చూడరు, ఒక ఎపిసోడ్ వాచ్ చేయరు, మారుస్తూ ఉంటారు ఆ టైంలో. సో అమ్మాయిలు ఏమనుకుంటారంటే, ఓ నాకంటే కూడా మొబైల్ లేకపోతే రిమోట్, టీవీ, ఇవన్నీ క్రికెట్ చూడడమా ఇంకేదో చూడడమా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ డిస్కస్ చేయకుండా నాకు చూస్తే నా మైండ్ అంతా ఇదే ఉంది, నేను ఇప్పుడే చెప్పేసేయాలి. సో అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తారు ప్రాసెస్. కాబట్టి ఆ ప్రాసెస్ టూ మచ్ చేసినప్పుడు వాళ్ళకి అప్పుడే చెప్పేసేయాలి ఆ విషయం, అప్పుడే చెప్పేసేయాలి, ఆ టైంలో చెప్పేయాలనుకుంటారు. దానిలోనే కొంచెం మెచ్యూరిటీ గ్రో చేసుకుంటే వాళ్ళు దాన్ని ఎమోషనల్ మెచ్యూరిటీ అంటాం. ఎమోషనల్ మెచ్యూరిటీ కొంచెం వచ్చింది అని అంటే, ఆ టైంలో కొంచెం వాళ్ళు కూడా షిఫ్ట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు అబ్బాయిలు ఎలా టీవీ చూస్తున్నారు, రిమోట్ మారుస్తున్నారు కదా, అలాగే వీళ్ళకి ఏమి మంచిగా అనిపిస్తుందో, సంతోషం వస్తుందో, మ్యూజిక్ వినొచ్చు, మూవీ చూడొచ్చు, లేదంటే ఏదైనా పని చేసుకోవచ్చు, లేదంటే కుకింగ్ చేసుకోవచ్చు, ఏమైనా షిఫ్ట్ చేసుకోవచ్చు మైండ్ని. ఆ టైంలో ఆ టాపిక్ మాట్లాడకపోతే మన రిలేషన్ బాగుంటుంది అని ఒక మెచ్యూరిటీ రావాలి. ఈ టైంలో ఈ టాపిక్ ఇది మనకిద్దరికి కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ వెళ్ళటం లేదు. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వినడం, మీరు మాట్లాడేది నేను వింటే మంచిగా ఉంటుంది రిలేషన్షిప్. అలా జరగటం లేదు అది వాళ్ళ మధ్యలో సందర్భము. అప్పుడు అది కొంచెం సేపు పాజ్ ఇచ్చి కొన్ని అవర్స్, లేదంటే ఇంకా కూడా ఈవినింగ్ కూడా అలాగే ఉన్నప్పుడు బెడ్ టైంలో మాత్రం ఇలాంటివి తీసుకోకూడదు. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే, ఆన్ బెడ్ ఇలాంటివన్నీ మాట్లాడతారు. మళ్ళీ డే అంతా ఇలా చేసుకుంటారు, కొంచెం సైలెన్స్లో మెయింటైన్ చేసి, నైట్ అయ్యేసరికి మళ్ళీ మొదలవుతుంది. మోస్ట్లీ ఎక్కువ శాతం లేడీస్ స్టార్ట్ చేస్తారు ఇలాంటివి. సో అప్పుడు ఇంకా ఆ నాగింగ్ బిహేవియర్లో అక్కడే డిస్టర్బ్ అవుతుంది రిలేషన్షిప్లో. సో ఇట్స్ ఓకే, అసలు ఒక రోజు 24 hours ఏమీ జరగదు చెప్పాలంటే.
వాళ్ళు ఆ సైలెన్స్లో ఒక అట్లీస్ట్ 24 అవర్స్ ఉండి నెక్స్ట్ రోజు కావాల్సిన మెసేజ్ చేయొచ్చు, సమ్ రొమాంటిక్ వర్డ్స్ ఏదైనా వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అది జరగవు చాలామంది మధ్యలో. సో నెక్స్ట్ రోజు మళ్ళీ ఇద్దరికి ఒక్కొక్కసారి అనుకొని మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామా అనేసి అప్పుడు చేయొచ్చు. ఆర్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగచ్చు, డైరెక్ట్గా ఆ టాపిక్ పోకుండా మీ థాట్స్ ఏంటి దీనిపైన, మీరు ఏమనుకుంటారు దీని గురించి, ఇలాంటివి అడగచ్చు స్టార్ట్ చేయడానికి. ఓకే, దాని నుంచి వాళ్ళ ఎమోషన్స్ అర్థమవుతాయి, వాళ్ళ మైండ్ అర్థమవుతుంది, వాళ్ళ థాట్స్ దాని గురించి అర్థమవుతాయి. సో మామూలుగా ఇలాంటి సైలెంట్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మనం కూడా అదే టాపిక్ గురించి అనుకోకుండా కొంచెం మైండ్ షిఫ్ట్ చేసుకొని ఒక 1 day 2 days బ్రేక్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ ఆ సందర్భాన్ని బట్టి మళ్ళీ మనం ఎప్పుడైతే మనం ఆ హైలీ ఎమోషనల్ మూడ్లో నుండి బయటకు వచ్చి క్యాజువల్గా మాట్లాడుకోగలుగుతాము, డిస్కస్ చేసుకోగలుగుతాము, అప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఆ హైలీ ఎమోషనల్ స్టేట్లో మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థంగా మనం రియలీ అనుకోము అలా మాట్లాడాలని, అలా కోపంగా మాట్లాడాలని కానీ, అలా అగ్రెసివ్గా ఏదైనా అనేద్దామని కానీ. ఒక్కొక్కసారి అబ్యూసివ్ వస్తుంది, మెన్ ఉమెన్ ఇద్దరి మధ్యలో నుంచి నోట్లో నుంచి వస్తుంది. దాన్నే స్పిట్టింగ్ అవుట్ ఎమోషన్స్, అగ్రెసివ్గా వామిట్ చేయడం అని అంటాం. వాళ్ళు నిజంగా అనుకోరు, వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా కారు, కానీ ఆ టైంలో ఆ కోపంలో అర్థం కాదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అందుకనే చాలామంది మెన్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఆ అగ్రెసివ్నెస్లో ఏమొస్తుందో నోట్లోంచి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. తర్వాత నాగింగ్ చేస్తూ ఒక టాపిక్ని లాగుతూ అలా ఉన్నప్పుడు కూడా వెంటనే ఆన్సర్ చెప్పలేరు వాళ్ళు. ఆ చెప్పే ఆన్సర్ ఇంకేదో వస్తుంది వేరేగా. సో ఆ పాయింట్ పట్టుకొని ఇంకొకటి ఏదైనా అవుతుందేమో, నా వైఫ్ అంటారేమో అనేసి వాళ్ళు విత్డ్రా అయిపోతారు ఆ స్టేజ్లో. విత్డ్రా సిమ్టమ్స్ అయితే ఎక్కువ స్టేట్ ఆఫ్ మైండ్లో. అది స్లోగా వాళ్ళు కామ్నెస్ అయిపోయి సైలెన్స్ అయిపోతారు. దీంట్లో ఏమవుతుందంటే ఉమెన్కి, లేడీకి చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. ఎందుకని అసలు ఏం చెప్పడం లేదు దాని గురించి, ఎందుకని మాట్లాడటం లేదు, 1 day అయిపోయింది, 2 days అయిపోయింది, 3 days అయిపోయిందని. సో డెఫినెట్లీ ఫర్ అందరికీ సజెషన్ ఏంటి అని అంటే 24 hours అయితే మీ నుంచి మెచ్యూర్డ్ రిలేషన్షిప్లో ఆలోచించుకొని మీ నుంచే ఇవ్వండి టైము. ఆఫ్టర్ 24 hours ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ పెట్టుకోండి. జస్ట్ వాట్ డూ యూ ఫీల్, ఏమనుకుంటున్నారు మీరు, ఇది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఇలాంటి ఒక వైపు నుంచి తీసుకురావచ్చు. ఆర్ మెసేజ్ చేయండి, మీరు ఊరికే చెప్పండి ఒక లైన్ లాగా. అప్పుడు దానికి ఇద్దరు ఓకే రెడీగా ఉన్నాం మాట్లాడడానికి అని అంటే అప్పుడు స్టార్ట్ చేయండి. లేదంటే ఇంకో 24 hours ఇవ్వండి టైము. సో థర్డ్ డే రోజు జరిగిన దాని నుంచి సిచ్యువేషన్ నుంచి థర్డ్ డే రోజు ఇద్దరు మైండ్ ఆ కొంచెం టైం అయిపోతేనే మెచ్యూరిటీ వస్తుంది. ఒక షిఫ్ట్ అయిపోతేనే, ఒక రోజు 24 hours గడుస్తూనే అప్పుడు కూర్చొని మాట్లాడచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అది గ్యాప్ ఎక్కువ టైం వచ్చేస్తుంది, అది రాంగ్. దానివల్ల ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఎమోషన్స్ లోపలే ఉండి తర్వాత ఆ గ్యాప్ వస్తుంది ఇద్దరిలో. ఇంకా ఆ సిచ్యువేషన్ని మాట్లాడరు, డిస్కస్ చేయరు. తర్వాత అది ఎప్పుడో ఇంకొక 1 month 2 months తర్వాత ఆ ట్రిగర్ అవుతుంది, మరి ఆ టాపిక్ మళ్ళీ అక్కడ వస్తుంది. దాని బదులు అది ఇద్దరు కూర్చునేసి సాల్వ్ చేసుకుని డిస్కషన్. అందుకే ఎప్పుడు మెన్ అండ్ ఉమెన్, హస్బెండ్ వైఫ్ మధ్యలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కనెక్షన్ ఉంటుంది దానిలో. కమ్యూనికేషన్ అంటే ఉట్టి మాట్లాడడమే కాదు, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా. ఎంత కోపం వచ్చినా, ఎంత డిసగ్రీ ఉన్నా ఇద్దరు అట్లీస్ట్ రోజులో 1-2 సార్లైనా హగ్ చేసుకోవాలి, ఇంటెన్స్ హగ్. మాట్లాడిన అవసరం లేదు, ఆ కోపంలో ఉండొచ్చు, మీరు సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు, స్టిల్ ఇన్ సైలెన్స్ ఆల్సో మనం సైలెన్స్లో కూడా హగ్ చేసుకోవచ్చు. ఇలాంటి వల్ల ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక కినెస్థెటిక్ అంటాం కదా, కినెస్థెటిక్ కనెక్షన్ ఉంటుంది సైన్స్లో, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కనెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాము నెక్స్ట్ టాపిక్లో. బట్ అలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, మన రిలేషన్షిప్ పాడైపోకుండా ఉండటానికి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.